హలో హాయ్, మియాపూర్ వెబ్ టెక్నాలజీస్. మన దగ్గరికి యాక్చువల్గా ఒక ల్యాప్టాప్ అంతకుముందు వచ్చింది. దీన్ని సర్వీస్ ఇచ్చాం, కానీ కస్టమర్కి ఇలా ఛార్జింగ్ పిన్ దగ్గర బ్రేక్ అయింది. అంటే కస్టమర్ ఆల్రెడీ బ్రేక్ అయిందని చూపించాము, ఓకే అన్నారు. కానీ ఆయనకి ఏదో ప్రాబ్లం వస్తుందని చెప్పి రీప్లేస్ చేయమని చెప్పారు కింద బేస్. మనము దీనికి ఇలాంటి బేస్ తెప్పించాము. అంటే కీబోర్డ్, పాత కీబోర్డ్ వేయడానికే ఇలా ఉంటుంది. పాత కీబోర్డు అన్ని మీటర్లు అన్నీ దీంట్లో కూర్చోబెట్టి, అంటే కస్టమర్ ఏమన్నారంటే నాకు ఒరిజినల్ ప్యానల్ కావాలి, అలా అయితే ఫిక్సింగ్ బాగుంటుంది అన్నట్టుగా చెప్పారు. మనము ఒరిజినల్ ప్యానల్ ఆర్డర్ చేసి తెప్పించాం డెల్ నుంచి. ఇది ఒరిజినల్ ప్యానల్, అది ఇంక్లూడింగ్ వస్తుంది. దీంట్లోనే ఇన్బుల్ట్ కీబోర్డ్ వచ్చేస్తుంది, మనం సపరేట్గా వేయాల్సిన అవసరం ఉండదు. కానీ మనం వేసినా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది. కస్టమర్ ఏంటంటే ఇది కంపెనీది, కంపల్సరీ నీట్గా ఉండాలి, లేదంటే మళ్ళీ కంపెనీ నాకు ఏదో ప్రాబ్లమ్ అవుతుంది అంటే సర్లేని ఒరిజినల్ ప్యానల్ తెప్పించాం. ఇప్పుడు మనం దీనికి రీప్లేస్ చేస్తున్నాం. యాక్చువల్ ల్యాప్టాప్ ఇది అంతా బాగానే ఉంది, కానీ కొంచెం అది డ్యామేజ్ ఉందని, అతని చేతులు డ్యామేజ్ అయిందంట. అందుకని కంపెనీ నుంచి నాకేం ప్రాబ్లం అవుతుంది అని అంటే సేమ్ యాస్టీజ్ తెప్పించామన్నమాట. చూడండి, యాస్టీజ్ ఉంది. ఇంకా స్టిక్కర్ కూడా మనం తీసి దీనికి అంటించేస్తే కొత్త కీబోర్డ్లో ఉంటుంది. థ్యాంక్ యూ. ఇట్లాంటి సర్వీస్లు ఏమైనా ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు. మియాపూర్ వెబ్ టెక్నాలజీస్, మీ సాయి కుమార్.